హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 23rd మార్చ్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. మన వీడియోని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ మీకు ఎప్పుడు నేను వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. 23rd మార్చ్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2024. జ్ఞానపీఠ్ అవార్డ్, జ్ఞాన్పీఠ్ పురస్కారం ఏ ఇయర్ కంటే 2024 ఇయర్ గుర్తుపెట్టుకోండి. 2024 ఇయర్ జ్ఞానపీఠ్ పురస్కారం 2025 ఇయర్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరికంటే వినోద్ శుక్లా గారికి అయితే ఈ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు. తను ఎవరంటే ప్రముఖ హిందీ రచయిత. ఇది ఎన్నవ జ్ఞానపీఠ్ పురస్కారం అంటే 59వ జ్ఞానపీఠ్ పురస్కారం, 49th జ్ఞానపీఠ్ అవార్డ్ అన్నమాట. అయితే సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం వచ్చేసి ఈ జ్ఞానపీఠ్ పురస్కారం. ఈ జ్ఞానపీఠ్ పురస్కారం కింద 11 లక్షల నగదు ప్రజెంట్ చేస్తారంట. సరస్వతీదేవి కాశ్య ప్రతిమను ప్లస్ ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ఈ జ్ఞానపీఠ్ పురస్కారం దాని విశిష్టత చూసుకుంటే సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం అంట. అత్యున్నత పురస్కారం. అయితే ఈ పురస్కారానికి గాను రిసీవ్ అయిన ఈ వినోద్ శుక్లా గారు ఉన్నారు కదా, ఈ పురస్కార గ్రహీతకు 11 లక్షల నగదు బహుమతి, సరస్వతీదేవి కాశ్య ప్రతిమ ప్లస్ ప్రశంసా పత్రాన్ని అందజేస్తారంట. అందజేయడం జరుగుతుంది. ఇయర్ 2024 ఇయర్కి గాను జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని వినోద్ శుక్లా గారికి అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే తను ఎన్నవ పురస్కారం అంటే 59వ పురస్కారం, గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ 23rd మార్చ్ ఈజ్ సెలబ్రేటెడ్ as షాహీద్ దివస్. ఎవ్రీ ఇయర్ 23rd మార్చ్ని మనం షాహీద్ దివస్గా నిర్వహించుకుంటాం. ఈ షాహీద్ దివస్ మనం ఎందుకు చేసుకుంటామో చూసుకుందాం. షాహీద్ దివస్ March 23rd ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ షాహీద్ దివస్. ఎవరికి గుర్తుగా అంటే ట్రిబ్యూట్ టు భగత్ సింగ్, రాజ్గురు అండ్ సుఖ్దేవ్. ఈ ముగ్గురికి ట్రిబ్యూట్గా మనము ఈ షాహీద్ దివస్ అయితే నిర్వహించుకోవడం జరుగుతుంది ఫర్ దర్ సాక్రిఫైస్ ఫర్ ఫ్రీడమ్. అయితే 23rd మార్చున భగత్ సింగ్, రాజ్గురు అండ్ సుఖ్దేవ్ వీళ్ళు వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. ఈ ముగ్గురిని 23rd మార్చిన లాహోర్ జైల్లో ఉరి తీయడం అయితే జరిగింది. ఎక్కడ అంటే లాహోర్ జైల్లో. వీళ్ళ సాక్రిఫైస్కి గుర్తుగా మనం ఎవ్రీ ఇయర్ 23rd మార్చ్ని షాహీద్ దివస్గా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏ ఇయర్ నుంచి అంటే 1931 నుంచి 23rd మార్చి మనం షాహీద్ దివస్గా నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ జియోగ్రఫికల్ ఇండికేషన్, GI ట్యాగ్. బంగ్లాదేశ్కు బెల్లం ఎగుమతి అంట, యూపీ నుంచి. బంగ్లాదేశ్కు బెల్లం ఎగుమతి. బెల్లంలో కూడా రకాలు ఉంటాయి. అండ్ యూపీకి చెందిన ముజఫర్ బెల్లాన్ని
బంగ్లాదేశ్కి అయితే ఎగుమతి చేస్తున్నారంట, బంగ్లాదేశ్. అయితే యూపీకి చెందిన ముజఫర్ బెల్లానికి జిఐ ట్యాగ్ అయితే ఉందంట, జిఐ ట్యాగ్ పొందిందంట. యూపీకి చెందిన ముజఫర్ బెల్లం జిఐ ట్యాగ్ పొందింది. అయితే ఈ బెల్లాన్ని బంగ్లాదేశ్కి అయితే ఎగుమతి చేస్తున్నారంట. అయితే ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్స్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోకి వస్తుంది. అపెడా అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. అగ్రికల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఉత్తరప్రదేశ్కి చెందిన ముజఫర్ బెల్లాన్ని అయితే బంగ్లాదేశ్కి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ ముజఫర్ బెల్లానికి జిఐ ట్యాగ్ కూడా లభించడం జరిగింది. ఈ జిఐ ట్యాగ్ అనేది జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం డార్జిలింగ్ టీకి అయితే వచ్చింది. ఇది ఏ యాక్ట్ కింద పనిచేస్తుందంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రీ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 కింద పనిచేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూపీకి చెందిన ముజఫర్ బెల్లాన్ని బంగ్లాదేశ్కి అయితే ఎగుమతి చేస్తున్నారు. అయితే ఈ బెల్లానికి జిఐ ట్యాగ్ కూడా లభించడం జరిగింది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ డయాబెటీస్ టెస్ట్కి ఒక కొత్త రకం టెస్ట్, డయాబెటీస్ని గుర్తించడానికి కొత్త రకం టెస్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిసారి డయాబెటీస్ టెస్ట్కి రక్తం తీయకుండా లేజర్ కిరణాల ద్వారా ఈ కొత్త టెస్ట్ అయితే తీసుకొచ్చారు. లేజర్ కిరణాలు ఉపయోగించి టెస్ట్ చేయొచ్చంట డయాబెటీస్కి. కొత్త రకం టెస్ట్ అనమాట, వితౌట్ యూజింగ్ బ్లడ్. ఈ కొత్త రకం టెస్ట్ పేరు ఏంటంటే ఫోటో అకాస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీ యూజ్ చేసి లేజర్ కిరణాల ఆధారంగా పనిచేస్తుందంట. ఫోటో అకాస్టిక్స్ సెన్సింగ్ టెక్నాలజీ. డయాబెటీస్కి కొత్త రకం టెస్ట్ని అయితే బ్లడ్ని యూజ్ చేయకుండా టెస్ట్ చేయబోతున్నారంట. ఈ ఫోటో అకాస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా దీన్ని యూజ్ చేయబోతున్నారు, డయాబెటీస్ని పరీక్షించబోతున్నారు. ఈ ఫోటో అకాస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీ వచ్చేసి లేజర్ కిరణాలను యూజ్ చేసి పనిచేస్తుందంట. లేజర్ రేస్ని యూజ్ చేసి పని చేయడం అయితే జరుగుతుంది. ఈ డయాబెటీస్ కొత్త రకం టెస్ట్ని మరి ఎవరు డెవలప్ చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అయితే దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఈ డయాబెటీస్కి కొత్త రకం టెస్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. మేఘాలయలో తొలి శాస్త్రీయ బొగ్గు గనిని అయితే ప్రారంభించారంట. మేఘాలయలో ఏ స్టేట్లో అంటే మేఘాలయలో తొలి శాస్త్రీయ బొగ్గు గనిని అయితే ప్రారంభించారంట. దాని నేమ్ వచ్చేసి సారింగామ్ ఏ అనే ఒక బొగ్గు గనిని అయితే తీసుకొచ్చారంట. ఎక్కడ అంటే జైంటియా హిల్స్, ప్లేస్లో అయితే బొగ్గు గని సారింగామ్ ఏ బొగ్గు గనిని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. బొగ్గు గని జైంతియా హిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధికి తీసుకురావడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అంట. ఇది బొగ్గు గని ప్రాంతం, బొగ్గు గనులు ఉన్నాయంట, బొగ్గు సంపద కలిగిన ప్రాంతం. అయితే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడమే ముఖ్య ఉద్దేశం అంట. ఇక్కడ
సారింగ్కామ్ ఏ బొగ్గు గని శాస్త్రీయ బొగ్గు గనిని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మేఘాలయలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ న్యూస్ ఇస్ ఇంటాక్ చైర్మన్గా అశోక్ సింగ్ గారు అయితే ఎన్నిక కావడం జరిగింది. అశోక్ సింగ్ చౌహాన్ ఇంటాక్ చైర్మన్గా. ఇంటాక్ చైర్మన్గా అశోక్ సింగ్ చౌహాన్. అశోక్ సింగ్ చౌహాన్ గారు అయితే ఎన్నిక కావడం అయితే జరిగింది. అయితే ఈ ఇంటాక్ వచ్చేసి ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చర్ స్టార్టెడ్ ఇన్ 1984 జనవరి 27న స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంట 1984 జనవరి 27న అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంటాక్ కొత్త చైర్మన్గా అశోక్ సింగ్ చౌహాన్ గారు అయితే ఎన్నిక కావడం జరిగింది. అయితే అది ఇంటాక్ ఎయిమ్ వచ్చేసి పర్యావరణ పరిరక్షణ, వారసత్వంపై అవగాహన పెంపొందించడం. అయితే ఈ ఇంటాక్ చేసే దాని విధులు వచ్చేసి పర్యావరణ పరిరక్షణ, ప్లస్ వారసత్వంపై అవగాహన. పర్యావరణ పరిరక్షణ ప్లస్ పర్యావరణ వారసత్వంపై అవగాహన కల్పించడం. ఇంటాక్ చైర్మన్గా అశోక్ సింగ్ చౌహాన్ అయితే నియమితులు కావడం జరిగింది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ తవస్య నౌక జల ప్రవేశం. తవస్య అనే ఒక కొత్త నౌక అయితే జల ప్రవేశం చేయబోతుందంట. తవస్య దాని స్పెషాలిటీస్, ఆ నౌక యొక్క స్పెషాలిటీస్ ఏంటో చూసుకుందాం. తవస్య నౌక జల ప్రవేశం చేయబోతుందంట. ఈ తవస్య నౌక వచ్చేసి గోవా షిప్ యార్డ్లో నిర్మించారంట. మన గోవా షిప్ యార్డ్లో నిర్మించడం జరిగింది. ఈ తవస్య నౌక స్పెషాలిటీస్ వచ్చేసి స్టెల్త్ ఫీచర్, అధునాతన ఆయుధ వ్యవస్థలు, నిఘా సామర్థ్యాలు కలిగి ఉంటాయంట ఈ నౌకలు. ఈ తవస్య నౌకలు వచ్చేసి స్టెల్త్ ఫీచర్స్ ప్లస్ అధునాతన ఆయుధ సామర్థ్యం, అధునాతన ఆయుధ వ్యవస్థలు ప్లస్ నిఘా సామర్థ్యాలు కలిగి ఉంటుందంట. ఇది జల ప్రవేశం చేయబోతుందంటే ఎక్కడ దీన్ని డెవలప్ చేశారంటే మన గోవా షిప్ యార్డ్లో దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. తవస్య నౌక, ద నేమ్ గుర్తుపెట్టుకోండి, తవస్య. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ ప్రముఖ బాక్సర్ అయితే మరణిస్తూ న్యూస్లోకి రావడం జరిగింది. ఏ కంట్రీకి చెందినవాడో చూసుకుందాం. బాక్సర్ జార్జ్ ఫోర్మాన్. ఇతను వచ్చేసి బాక్సర్. ఏ కంట్రీకి చెందినవాడంటే అమెరికా. జార్జ్ ఫోర్మాన్ ప్రముఖ బాక్సర్ అయితే, అమెరికాకు చెందిన బాక్సర్ అయితే మరణిస్తూ న్యూస్లోకి రావడం జరిగింది. పాస్ట్ అవే. Thank you everyone. These are the 23rd March current affairs. Thank you.